మాట్లాడుచున్నారు. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో యేసన్న అనే భక్తుడు, ఆయన మృతి పొందాడు. ఆయన విశ్వాసము ద్వారా ఈనాడు అనేకులతో మాట్లాడుచున్నాడు. ఎంత గొప్ప కృపండి! ఆయన క్రీస్తు పత్రికగా బ్రతికాడు. క్రీస్తు పత్రికగా బ్రతికాడు. ఆయన మృతి పొంది ఇప్పుడు ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ఇలా బ్రతకండిరా, ఇలా జీవించండిరా, ఇలా బ్రతకండి. ఆయన సాక్ష్యాన్ని ప్రజలు చూస్తున్నప్పుడు దేవునిని మహిమపరిచే రీతిగా ఆయన సాక్ష్యము ఉంది. అపోస్తలుడైన యేసన్న ఆయన, ఏమండి, భక్తి సింగర్ అయినా, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు మృతి పొంది వారు మాట్లాడుచు ఉన్నారు. ఇలా బ్రతకొచ్చు, అది సాధ్యము. పరిశుద్ధముగా బ్రతకటం మనిషికి సాధ్యము. పవిత్రంగా బ్రతకటం మనిషికి సాధ్యము. దేవుని కొరకు జీవించటం మనిషికి, విశ్వాసము ద్వారా బ్రతకటం సాధ్యము అని వారు మృతి పొంది మాట్లాడుచున్నారు. అవునండి, మన జీవితాల్లో కూడా ఈ సాక్ష్యాన్ని మనము సంపాదించాలి. మనం బ్రతికినంత కాలమే. ఇక్కడ పౌలు గారు బ్రతికిన వారి గురించి మాట్లాడుతున్నారు. మన జీవితాల్లో మృతి పొంది మనం ఏం చేయాలంటే సాక్షులుగా మృతి పొంది వారు మాట్లాడుచున్నారు. చచ్చిపోయారండి, ఏబేలు చచ్చిపోయాడు. అయినా